హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎరిమెలకు వచ్చినాను. నాకు చాలామంది కామెంట్స్ పెట్టి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఎరిమెలలో పోయే స్వాములు అయ్యప్ప స్వామి మాల వేసుకొని స్వాములంతాను అక్కడ ఉన్న మసీదుకి అయితే వెళ్తున్నారు. సో మసీదుకి వెళ్తున్నారు కదా, ఎందుకు వెళ్తారును అని చెప్పి మసీదీ గురించి మనకి మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి చాలామంది నాకైతే కామెంట్స్ పెట్టి, అందువల్ల నేను ఈరోజు అయితే నేను ఎరిమెలకు వచ్చినాను. ఈ ఎరిమెలలో అయితే చాలామంది ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని అయితే చాలామంది ఇక్కడికి వస్తారు. కన్యస్వామి కావచ్చు, గురుస్వామి కావచ్చు, గదాస్వామి కావచ్చు, గంట స్వామి కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్కరును ఇక్కడ వచ్చేవాళ్ళు స్వాములు అయితే భక్తులు కొంచెం ఎక్కువగానే ఉంటారు. ఈ ఎరిమెలలో అయితే ఒకప్పుడు అయ్యప్ప స్వామి వచ్చి ఇక్కడ మహిషాసురుని ఇక్కడ సంహరించి చంపినప్పుడు దాని గుర్తుగానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్వాములైతే ఇక్కడ వచ్చి రంగురంగులుగా ఓలి అంతా మొత్తం బాడీకి అయితే పూసుకొని వాళ్ళు ఇక్కడ రకరకాలుగా పాటలు అయితే పాడుకొని డ్యాన్స్ అనేది వేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళు ఎరుమెలే అంటే అక్కడున్న గుడికి అయితే వాళ్ళు ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఒక 1 కిలోమీటర్ దాకా వాళ్ళు డ్యాన్స్ అనేది వేసుకొని ఇక్కడి నుంచి పోతారనమాట. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మసీదీ ఉంది. ఆ మసీదీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడున్న మీరు ఈ కత్తెలు మొత్తం చూస్తూ ఉన్నారు కదా, ఈ కత్తెలంతా ఒకప్పుడు ఇక్కడ యూజ్ చేస్తూ ఉండింది. సో ఆ కత్తెలను అయితే ఇప్పుడు అక్కడ మ్యూజియం లాగా పెట్టిండారు. ఇక్కడ మీకు మసీదీ కనబడుతుంది కదా, ఇప్పుడు ఆ మసీదీ లోగా కూడా నేను పోయి మీకు దాని గురించి వీడియో అనేది తీసి మీకు డీటెయిల్గా మీకు చెప్తాను. ఇక్కడ ఈ మసీదీకి ఎందుకు ఈ స్వాములు అయితే వస్తున్నారు, ఇక్కడైతే ఎందుకు దర్శనం అయితే మసీదీకి పోయి దర్శనం చేసుకుంటా ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఇక్కడైతే చాలామంది ఇక్కడ స్వాములు అయితే ఉన్నారు. చాలా రష్గా కూడా ఉంది. ఇప్పుడు సీజన్ కాబట్టి, శబరిమల సీజన్ కాబట్టి రష్ కూడా చాలా ఉంది. ఇక్కడ చూస్తున్నారు, నిలుచుకునేదానికి కూడా చూడలేదు. చాలామంది అయితే ఇక్కడ కన్యస్వాములు, గురుస్వాములు ప్రతి ఒక్కరూ డ్యాన్స్ అనేది వేసుకొని భజన అనేది పాటలు అయితే పాడుకొని అయ్యప్ప స్వామిని ఇక్కడి నుంచి యాత్ర అనేది వాళ్ళు చేసుకుంటూ నడుచుకుంటూ పోతూ ఉంటారు. 1 కిలోమీటర్ దాకా అక్కడ ఒక గుడి ఉంది, అక్కడ పోతూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే మనము మసీదీలోగా అయితే మనం ఎంట్రీ చేస్తాం. ఇక్కడ చూస్తున్న మీరు ఈ మసీదీ పేరు వచ్చి వావర్ జుమ్మా మసీదీ అని అంటారు. ఇక్కడ గ్లాస్లో మేము చూస్తూ ఉండొచ్చు వచ్చి అయ్యప్ప స్వామికి ఒకప్పుడు ఫ్రెండ్గా ఉండింది వావర్ స్వామి అని, ఆయన వచ్చి బాడీ అయితే ఇందులోనే పెట్టింటారు. అందువల్ల ఇక్కడ వచ్చి అయ్యప్ప స్వామి భక్తులు అయితే ప్రతి ఒక్కరూ ఈ మసీదీకి వచ్చి ఇక్కడైతే దర్శనం అయితే చేసుకొని పోతారు. ఇక్కడున్న ముస్లిము అయ్యప్ప స్వామికి ఎలా ఒక ఫ్రెండ్గా ఉన్నారు అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఇది ఒకప్పుడు వచ్చి ఈ వావర్ స్వామి అని చెప్పి సముద్రంలో ఒక దొంగగా ఉండేవాడు. ఈ వావర్ స్వామి ముస్లిమ్స్ ఉండేదానికి అయ్యప్ప స్వామి అప్పుడు ఆ దొంగగా ఉన్న వావర్ స్వామిని ఓడించి, ఆ వావర్ స్వామిని ఓడించిన తర్వాత వావర్ స్వామి వచ్చి అయ్యప్ప స్వామి దగ్గర నమస్కారం చేసి, నేను మీ ఫ్రెండ్గా ఉండిపోతా, మీతో నన్ను కూడా పెట్టుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు అయ్యప్ప స్వామి వచ్చి అయ్యప్ప స్వామికి తనగా ఒక మంచి ఫ్రెండ్గా అయ్యప్ప స్వామి వావర్ స్వామిని తోడుగా పెట్టుకుంటాడు. అప్పటి నుంచి అయ్యప్ప స్వామి ఎక్కడెక్కడ యాత్రకు అనేది పోతుండ్రో అప్పుడంతాను ఈ వావర్ స్వామి కూడాను అయ్యప్ప స్వామితో పాటు కూడాను ప్రతి ఒక్క చోటికి పోయేవాళ్ళు. ఇక్కడి నుంచి పోయినప్పుడైతే వాళ్ళు ప్రతి ఒక్క చోటు పోయి తిరిగి ఇక్కడ వారు ఎరిమెలికి అని వచ్చినప్పుడు ఇక్కడ మహిషాసురుని సంహరించి చంపినప్పుడు కూడాను వావర్ స్వామి కూడా ఇక్కడే అయ్యప్ప స్వామితో పాటు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఇక్కడికి ఒక ముస్లిం అని చెప్పిన దానికి వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద మసీదీని అయితే కట్టేసి, అప్పుడు అయ్యప్ప స్వామి చెప్పిండేది ఏమంటే, నాకొచ్చే భక్తులు కూడా ఇక్కడ ఎరిమెలకు వచ్చినప్పుడు నిన్ను కూడా దర్శించుకొని వాళ్ళు నా దగ్గరికి వస్తారని చెప్పి అయ్యప్ప స్వామి చెప్పిన దాని తర్వాత ఇప్పటికీను ప్రతి ఒక్కరును ఇక్కడికి ఈ ఎరిమెలకు వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు అయితే ఈ మసీదీకి అయితే పోయి వావర్ స్వామిని అయితే ఒక్కసారి దర్శనం అయితే చేసి వస్తారు. వావర్ స్వామి చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీని అయితే ఇదే మసీదీలో అయితే పెట్టి లోగా వాళ్ళు చాలా కొంచెం దూరంలో అయితే ఒక 100 ఫీట్ దూరంలో అయితే పెట్టింటారు. కానీ మనకు అంతగా కనపడదు. అయితే బాడీ అయితే మొత్తం గ్లాస్ అయితే క్లోజ్ చేసి ఉంటారు. మనము అక్కడ పోయి గ్లాస్ నుంచినే మనము చూసి రావచ్చు. ఎవరైనా చూడుకుంటే అక్కడ పోయి తప్పకుండా చూసి రండి. అక్కడైతే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరూను డ్యాన్స్ అనేది వేసుకుంటూ వస్తారు కదా. మహిషాసురుని అప్పుడు చంపిన తర్వాత దానికి ఒక గుర్తుగా ఒక అంటే హ్యాపీనెస్గా దాన్ని ఒక డ్యాన్స్ అనేది వేసుకుంటూ వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు గుడికి అయితే పోయి అక్కడ స్నానం అనేది చేసి
వాళ్ళు దర్శనం అనేది చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి శబరిమల దేవానికి కూడాను వాళ్ళు బయలుదేరతారనమాట. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క స్వాములు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ ఆడుకుంటూ ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఎరిమెలల వచ్చిన అయ్యప్ప భక్తులైతే చాలా మంది డ్యాన్స్ అనేది వేస్తారు కదా. ఈ డ్యాన్స్ వేసే వాళ్ళకంతా ఒక పేరు అనేది ఈ డ్యాన్స్కి అయితే పెట్టిండారు. పెట్టు తులాలు అంటారు ఈ డ్యాన్స్ పేరైతే. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు భక్తులు అయితే ఇక్కడ ఎరిమెలల ఈ రంగులు అనేది పూసి వాళ్ళు డ్యాన్స్ అనేది పెట్టు తులాలు అనేది ఒక డ్యాన్స్ అనేది వేసుకొని అక్కడ పోయి వావర్ స్వామిని అయితే దర్శించుకొని మసీదీలో అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరతారనమాట. ఇప్పుడైతే నేను తత్వమసి గుడి దగ్గరకైతే వచ్చినాను. ఈ తత్వమసి గుడి అనేది చాలామందికి దీని అర్థం అయితే తెలీదు. ఇక్కడ మీరు చూస్తూ ఉండేది తత్వమసి గుడి ఇక్కడే పెద్ద గోపురం లాగా ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఇక్కడ. ఇది ఆర్చు, దీనిలోగా అయితే మనకి గుడి ఇక్కడ పోయేదానికి మనకి ఎంట్రన్స్ ఇదే ఉండేది. ఈ తత్వమసి అనే దానికి చాలామందికి అర్థం అయితే తెలీదు. అంటే దీని అర్థం వచ్చి నువ్వు ఆ పరబ్రహ్మవే లేదా నువ్వు ఆత్మవే అని అంటారు. అంటే ఈ తత్వమసి అనే దానికి అర్థము నువ్వు పరబ్రహ్మవే లేదా నువ్వు ఆత్మవే అని అంటారు. జీవాత్మం బ్రహ్మ పరబ్రహ్మ అని దీని ఒక అర్థము. ఈ వావర్ స్వామికి అయితే శబరిమలలో కూడాను ఒక చిన్న ప్లేస్లో అయితే ఒక చిన్న గుడి అయితే కట్టేసి అక్కడ అంటే శబరిమల అయ్యప్ప స్వామి గుడి దగ్గరనే ఒక చిన్న గుడి అయితే వావర్ స్వామికి గుడి కట్టేసి అక్కడ ఒక ముస్లిమ్స్ పూజారిని అయితే నిర్మించి వాళ్ళనైతే అక్కడ పూజలు అనేది చేసేదానికి ముస్లిమ్స్ పూజారిని అయితే అక్కడ పెట్టినారు. మీరు ఎవరైనా చూడుకుంటే శబరిమలకి పోయినప్పుడు అక్కడైతే వావర్ స్వామి అయితే అక్కడ కూడా ఒక చిన్న గుడి ఉంటుంది. అక్కడ కూడా పోయి మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎరిమెలకి ఎవరు రాకుండా పోతారో వాళ్ళైతే అక్కడికైతే పోయి దర్శనం అయితే చేసుకోవచ్చు. అయ్యప్ప భక్తులు శబరిమల ఆలయంకి కొండపైన పోయినప్పుడైతే ఆ దర్శనంకి పోయే ముందుగా మీకు 18 మెట్టలు అనేది వస్తుంది. అక్కడైతే మీరు గమనించవచ్చు తత్వమసి అనే ఏకశిలం అయితే ఒకటి అక్కడ పెట్టింటారు. శిలాశాసనం అయితే అక్కడ ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు. ఈ వాక్యము ఎందుకు అలా పెట్టింటారు ఈ శిలాశాసనం అయితే తత్వమసి అనే దానికి, అక్కడొచ్చే అయ్యప్ప భక్తులు దర్శనానికైతే వచ్చే వాళ్ళకి దైవత్వాన్ని గుర్తించాలి అని చెప్పి తత్వమసి అనేది అక్కడైతే వాళ్ళు చూసి వాళ్ళు గుర్తించుకుంటారు అని చెప్పి వాళ్ళకి అక్కడైతే కనిపిస్తుంది. ఎవరైనా చూడుకుంటే అక్కడ 18 మెట్లు ఎక్కే టైంలో అయితే మీరు చూడవచ్చు. అక్కడైతే ఒక శిలాశాసనం అయితే అక్కడ పెట్టింటారు తత్వమసి అని, దాన్ని కూడా చూసుకోవచ్చు. ఈ గుడిలో అయితే అన్నప్రసాదం కూడా ఇక్కడ పెడతారు. అన్నప్రసాదంకి అయితే ఇక్కడ ఆల్రెడీ చాలా స్వాములు అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్నదానం ఉంటుంది. ఇక్కడ టైమింగ్ అయితే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రము 4 వరకు ఇక్కడ అన్నదానం అయితే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ అన్నప్రసాదం తీసుకునే వాళ్ళు అయితే అక్కడ పోయి అన్నప్రసాదం తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు శబరిమల యాత్రకైతే బయలుదేరచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ శబరిమలకి అయితే పంపా దగ్గరికి అయితే వచ్చేసినాను. ఈడ చూడొచ్చు చాలా రష్గా ఉంది. ఇక్కడ మేము దిగేదానికైతే ఇక్కడ మనకి చాలా రష్గా ఉంది. అయినా చూసుకుంటూ మెల్లగా పోవచ్చు పడుతుంది. మనం అక్కడి నుంచి ఎరిమెల నుంచి వెహికల్లో అక్కడి నుంచి వచ్చినప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇక్కడ పంపా దగ్గరికి అయితే మనకి అలౌడ్ అయితే లేదు, ఓన్ వెహికల్స్ అంతాను. అక్కడ నీలకల్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అక్కడైతే పార్కింగ్ అనేది చేసి అక్కడి నుంచి మనము 18 కిలోమీటర్లు ఇక్కడున్న కేరళ లోకల్ బస్సుల్లో అయితే ఒక పర్సన్కి 50 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. ఆ బస్సులో అయితే మనం ఇక్కడ పంపా దగ్గరికి అయితే వాళ్ళు ఇక్కడ వచ్చి దింపేస్తారు. ఇక్కడ నుంచి మనం ఇరుముడి అనేది తీసుకొని ఇక్కడ వచ్చి పంపాలో అయితే స్నానం అనేది అన్ని ముగించుకొని మనము ఇరుముడి అయితే తీసి మనము ఎత్తుకొని ఇక్కడ నుంచి కొండపైకి మనము పోయేదానికి రెడీగా ఇప్పుడు నేను పోతున్నాను ఆల్రెడీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా కొండెక్కేటప్పుడు చాలామంది ఇక్కడ రష్గా ఉంది. చాలామంది అయితే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినారు. ఇక్కడ ముందులాగా మనకి కొండెక్కేదానికైతే
ముందు చాలా కష్టమైతా ఉండే. ఇప్పుడైతే అంత కష్టం అనేది ఏమీ లేదు. ఇప్పుడు చూస్తా ఉండేది మనకి ఇక్కడ స్టెప్స్ అనేది కనపడుతుంది. ఈ తిరుపతిలో మనకి ఎలాంటిది ఒక స్టెప్స్ ఉంటుందో అలా అయితే ఇక్కడ కూడా వాళ్ళు నిర్మించి రెడీ చేసున్నారు. ఇక్కడ చూడొచ్చు అయ్యప్ప స్వామి చిన్న పిల్లున్నప్పుడైతే ఎలా ఉంది అని చెప్పి, అయ్యప్ప స్వామి చిన్న పాప ఉన్నప్పుడు అడవిలో దొరికింది అని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ బొమ్మలు అనేది పెట్టి ఒక మ్యూజియం లాగా మనకి చూపిస్తా ఉన్నారు. ఇక్కడైతే అడవిలాగా ఎలా ఒక దీనిగా నీట్‌గా ఒక నిర్మించిన్నారు. ఇక్కడ పులి, ఒక 2 గుర్రాలైతే ఉంది. గుర్రాలతో పాటు 4, 5 పులీలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడైతే కొండెక్కి ఇక్కడ నేను గణేష గుడి దగ్గరికైతే వచ్చినాను. ఇక్కడ వచ్చే ప్రతి ఊరు అయ్యప్ప స్వామి భక్తులైతే ఇక్కడ గణేష గుడి దగ్గరకొచ్చి ఇక్కడ దర్శించుకొని ఇక్కడ ఒక కొబ్బరికాయ అనేది ఇక్కడ కొట్టేసి ఇక్కడి నుంచి మనం ఇప్పుడు యాత్ర అనేది ఇక్కడి నుంచి బయలుదేరకోసపడుతుంది. ఇక్కడి నుంచి మనము ఇప్పుడు కొండెక్కేదానికి స్టార్ట్ చేస్తే మనం నాన్ స్టాప్‌గా మ్యాక్సిమమ్ ఎవరు రెస్ట్ లేకుండా ఎక్కేస్తే ఒక 2 అవర్స్‌లో అయితే ఎక్కేయొచ్చు. కానీ ఎవరు అలా చేయరు. అక్కడక్కడ కొద్దిగా రెస్ట్ అనేది తీసుకొని పోతారు. ఇక్కడ మనం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోండేదైతే ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి చెకింగ్ అనేది చేస్తారు. చెకింగ్ చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి అయితే బయటకు వదులుతారు. అప్పుడు మనం ఇక్కడి నుంచి కొండ అనేది ఎక్కేదానికి యాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు యాత్ర స్టార్ట్ చేసేటప్పుడైతే చెకింగ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి చెకింగ్ అనేది చేసి ఇక్కడి నుంచి వాళ్ళు ఇడుస్తారు. ఈడ మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అనుకూలంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మనకి ఇక్కడ అంబులెన్స్ అనేది ఎమర్జెన్సీ వార్డు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. ముందులాగా మనకి కొండెక్కేదప్పుడు మనకి ఏమీ ఉండలేదు. మొత్తం అడవి ఓపెన్ టైప్ అడవి ఉండింది. ఇప్పుడైతే అలా కాకుండా మనకి మొత్తం ఇక్కడ సేఫ్టీగా పైనుంచి రేకుల షీట్లు కూడా పెట్టి ఒక ఎండ అనేది కింద పడకుండా మనము హ్యాపీగా ఇక్కడి నుంచి యాత్ర అనేది చేయాలని చెప్పి కొండెక్కేదానికి ప్రతి ఒక్కరికి అనుకూలంగా వాళ్ళు చేసి పెట్టినారు. చాలామంది కొండెక్కి మళ్ళీ దిగేటప్పుడైతే అంతా ఇదే రూట్‌లోనే వస్తా ఉండారు. కానీ ఈ కొండ దిగేటప్పుడైతే ఇంకోటి వేరే రూట్ ఉంది. ఆ రూట్‌లో అయితే ఎవరు రారు. ఎందుకంటే అక్కడైతే చాలా చిన్న చిన్న జల్లి రాళ్ళైతే ఉంటుంది. చాలా షార్ప్‌గా కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ ఎవరు రారు. దిగేదానికి చాలా కష్టమవుతుంది అని. ఇక్కడ మీరు చూస్తా ఉండేది కిందంతా మొత్తం వాళ్ళు టైల్స్ లెక్క ఒక రాళ్ళలో అయితే నీట్‌గా జోడించి దాన్ని కొండెక్కేదానికి చాలా సులభంగా చేసినారు. ముందు ఇలా ఉండలేదు. ఇలా కొండెక్కాల అంటే చిన్న చిన్న రాళ్ళైతే చాలా కుచ్చుకుంటూ ఉండే. అప్పటు ఉండింది 4 ఇయర్స్ బ్యాక్ ఉండింది కూడా ఇప్పటికి చాలా మారిపోయింది. కోవిడ్ టైంలో అయితే ఇది మొత్తము చేంజ్ చేసి మొత్తం అడవిలో వాళ్ళు ఒక కొండలాగా కొండల్లోనే వాళ్ళు స్టెప్స్ అనేది చేసి చాలా బాగా చేసి సిమెంట్స్ అనేది ఏసి బాగా చక్కగా చేసిన్నారు. ఇప్పుడైతే జనాలైతే ఇక్కడ ఎవరు ఎక్కడ నిలుచుకోరు. అయ్యప్ప భక్తులైతే నాన్ స్టాప్‌గా ప్రతి ఒక్కరును చిన్న పిల్లోల నుంచి ఏజ్ పర్సన్ కూడాను ఈజీగా కొండైతే ఎక్కేస్తా ఉన్నారు. ముందులాగా ఎవరు కష్టపడేంతది ఏమీ లేదు. ఈ కొండెక్కేటప్పుడైతే మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. హోటల్స్, జ్యూసు మనకి ఏం కావాలనో ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఎవరైనా ఏమైనా తినేవాళ్ళైతే, జ్యూస్ తాగేవాళ్ళైతే, రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఈ హోటల్ అక్కడక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడి నుంచి తీసుకొని మనము రెస్ట్ అనేది తీసుకొని మనము హ్యాపీగా ఇక్కడి నుంచి ఇరుముడి అనేది తీసుకొని మనము ఇక్కడి నుంచి యాత్ర అనేది చేయాలా. ప్రతి ఒక్కరు ఇక్కడ యాత్ర అనేది చేస్తారు. చాలామంది ఎవరు ఎక్కడ వాళ్ళు కూర్చోరు. రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోరు. నాన్ స్టాప్‌గా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అంత ఈజీగా ఇక్కడి నుంచి కొండెక్కి వెళ్ళిపోవచ్చు. ముందులాగా చాలా కష్టపడాల్సిందే. ముందైతే కష్టపడి కొండెక్కాల్సిందే. ఇప్పుడైతే ఎవరు అలాంటి కష్టమైతే ఎవరు పడతలేదు. ఈజీగా ఇరుముడి అనేది తల మీద పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు. నేను కూడా చాలా ఈజీగానే కొండెక్కేసి వచ్చేటప్పుడు నాకు కూడా చాలా భయంగా ఉండే కొండ ఎలా ఎక్కాలనో అంత పైకి అని చెప్పేసి అని. కానీ చాలా ఈజీగానే కొండెక్కేసి నేను కూడా
ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ దర్శనం చేసే ప్లేస్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ వెయిటింగ్ అనేది ఉంటుంది కాసేపు. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అనేది వెయిటింగ్ అనేది చేపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి భక్తులైతే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడే వెయిటింగ్ అనేది చేయాలా. ఇరుముడి పెట్టుకొని ఇక్కడ క్యూ సిస్టమ్ అనేది పెట్టినారు. ఇటు చూడొచ్చు ఎంత రష్గా ఉంది అని చెప్పేసి అని. చాలా రష్గా ఉంది. ఇటైతే ప్రతి ఒక్కరును ఇక్కడ దర్శనానికైతే లాస్ట్ మూమెంట్ ఇక్కడ వచ్చి ఒక చిన్న చిన్న లైన్ అనేది చేసినారు. ఇక్కడైతే వెయిటింగ్ అనేది చేయాల్సి పడుతుంది. ఇక్కడ వెయిటింగ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ స్టెప్ అయితే ఇక్కడ వాళ్ళు గేట్ అనేది ఓపెన్ చేస్తే మనము డైరెక్ట్గా 18 మెట్టలైతే ఎక్కేటప్పుడు మనకి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాము. ఒకేసారి ఇంతమందిని వాళ్ళు వదిలేస్తే గేట్ తెరిచి మొత్తం అక్కడి నుంచి పుష్ చేసుకొని ఒకరినొకరు తొక్కుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఒక సిస్టమ్ అనేది చేసుకొని ఇక్కడ మెల్లంగా కొంతమందిని మాత్రమే వాళ్ళు గేట్ అనేది ఓపెన్ చేసి వాళ్ళు కొంతమంది స్వాములను అయితే వదులుతారు. ఆ 18 మెట్టలైతే వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళని కొంచెంగా వాళ్ళు అక్కడ అనేది మూవ్ అనేది చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ప్రతి ఒక్క దీంట్లోనూ ఇప్పుడు ఇక్కడ జనాలు అయితే ఇక్కడ చాలా నిండిపోయి ఉన్నారు. ఇక్కడైతే స్వాములు అయితే ఈ కొండెక్కేదానికి ఇంతసేపు అక్కడి నుంచి కొండెక్కి వచ్చిన వాళ్ళు కూడాను ఇప్పుడు చాలా ఎంత తొందరగా దర్శనం అయితే చేస్తాను అని చెప్పి ఒకరినొకరును తోసుకుంటూ వాళ్ళు ఇక్కడి నుంచి ముందుకు దూసుకెళ్లేదానికి చాలా మంది అయితే అయ్యప్ప స్వామిని ఎప్పుడెప్పుడు దర్శనం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను ముందు అని చెప్పి ఒకరినొకరు తోసుకుంటూ ఇక్కడ పోతా ఉన్నారు. మీరు చూస్తుండొచ్చు. ఇక్కడైతే పోలీసు వాళ్ళు అయితే ఒక్కొక్క స్టెప్స్ తీసుకొని అందరినీ లాగి పైకి అయితే ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ నా దర్శనం అయితే అయిపోయింది. నా దర్శనం చేసుకొని ఇప్పుడు నేను బయటకు అయితే వచ్చినాను. ఇక్కడ మీకు కనబడుతుంది కదా అయ్యప్ప స్వామి గుడి అయితే అక్కడే మీకు చిన్నగా కనబడుతుంది. ఎంత రష్ ఉంది అని ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఈ రష్లో మనం ఇక్కడ దర్శనం చేసి వచ్చింది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. తొందరగా కూడా నా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ప్రసాదం అనేది తీసుకొని ఇక్కడి నుంచి మనము ఇక్కడంతా ప్రసాదం అంతా తీసుకొని ఇక్కడి నుంచి మనము మళ్ళీ కొండ అనేది దిగి పోవాల్సి పడుతుంది. నా దర్శనం అయితే ఇక్కడ పూర్తయిపోయింది. నా దర్శనం అంతా చేసుకొని ఇప్పుడు నేను కొండ అయితే నేను మళ్ళీ ఇప్పుడు దిగి నేను కిందకైతే పంపాకైతే వెళ్ళిపోవాలా. నా వీడియో మీకు అంతా నచ్చింటే నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొన్ని వీడియోలతో నేను ముందు వస్తాను.